నమస్కారం. మన భూమి మీద జీవరాశి మనుగడకు ఆధారమైన సహజ వనరుల గురించి, అలాగే వాటితో మనుషులకున్న ఆసక్తికరమైన, కాస్త సంక్లిష్టమైన సంబంధం గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకుందాం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, చుట్టూ ఉన్న ఈ వనరులన్నీ ప్రకృతి మనకిచ్చిన ఉచిత బహుమతులు అని, అవునా? కానీ ఇది నిజమేనా? దీని వెనుక ఉన్న అస్సలు వాస్తవమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఈరోజు మన ప్రణాళిక. ముందుగా వనరుల నిర్వచనం, ఆ తర్వాత వాటి వర్గీకరణ, అతిగా వాడటం వల్ల వచ్చే నష్టాలు, స్థిరమైన అభివృద్ధి, వనరుల ప్రణాళిక, చివరగా మన భూవనరుల గురించి వరుసగా మాట్లాడుకుందాం. ఇక మొదటి అంశం, వనరుల నిర్వచనం. అసలొక సాధారణ వస్తువు ఒక విలువైన వనరుగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడ గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భౌతిక వాతావరణం, మానవులు, సాంకేతికత, సంస్థలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయటానికి మనుషులు టెక్నాలజీని ఉపయోగించి ప్రకృతితో ఎలా మమేకమవుతారో, ఈ మొత్తం ప్రక్రియకు కేంద్రంగా వాళ్లు ఎలా ఉంటారనేది ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, వనరు అంటే ఆకాశం నుంచి ఊడిపడిన ఉచిత బహుమతి ఏమీ కాదు. మన అవసరాలను తీర్చడానికి వాతావరణంలో దొరికే ప్రతిదీ వనరవుతుంది. కానీ ఇక్కడే ఒక కండిషన్ ఉంది. దాని వాడుకోవడానికి సరైన సాంకేతికత ఉండాలి, అది ఆర్థికంగా సాధ్యపడాలి, అలాగే సాంస్కృతికంగా కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. అంటే వనరులనేవి పూర్తిగా మానవ కార్యకలాపాల మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. మన భూమి మీద ఉన్న ఈ అనంతమైన కాని పరిమితమైన వనరుల జాబితాను అసలు ఎలా వర్గీకరిస్తారు, వాటన్నిటినీ ఎలా మ్యాప్ చేస్తారో చూద్దాం. అతి ప్రాథమికమైన వర్గీకరణ వాటి పుట్టుక ఆధారంగా జరుగుతుంది. జీవావరణం నుంచి వచ్చే ప్రాణమున్న మొక్కలు, జంతువుల లాంటి వాటన్నిటినీ బయోటిక్ లేదా సజీవ వనరులు అంటాం. దీనికి పూర్తి వ్యతిరేకంగా రాళ్లు, లోహాలు లాంటి ప్రాణం లేని వస్తువులతో కూడిన వాటిని అబయోటిక్ లేదా నిర్జీవ వనరులు అంటాం. చాలా సింపుల్ కదా. ఇక మరో ముఖ్యమైన వర్గీకరణ, అవి తరిగిపోతాయా లేదా అన్నదాన్ని బట్టి ఉంటుంది. సూర్యరశ్మి, గాలి లాంటివి పునరుత్పాదక వనరులు. ఇవి భౌతిక లేదా రసాయన ప్రక్రియల ద్వారా నిరంతరం పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి. కానీ రెండో వైపు చూస్తే బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఒకసారి వాడేస్తే ఇవి శాశ్వతంగా అంతరించిపోతాయి. వీటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే కాస్త భయం వేస్తుంది కదూ. ఇక యాజమాన్యం విషయానికొస్తే ఈ 12 అనే సంఖ్యకు ఒక ఆసక్తికరమైన ప్రాముఖ్యత ఉంది. సాంకేతికంగా చూస్తే దేశ సరిహద్దుల్లో ఉన్న వనరులన్నీ ఆ దేశానికే సొంతం. అయితే సముద్రతీరం నుంచి ఖచ్చితంగా 12 నాటికల్ మైళ్ల దూరం వరకు ఉన్న సముద్ర జలాలను ప్రాదేశిక జలాలు అంటారు. అంటే ఆ ప్రాంతంలో దొరికే వనరులన్నీ కూడా నేరుగా జాతీయ ఆస్తి కిందకే వస్తాయన్నమాట. సరే, ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ మనం ఈ వనరులను ఇష్టమొచ్చినట్లు బాధ్యత లేకుండా వాడేస్తే ఏమవుతుంది? అదే మన మూడవ విభాగం, అతి వినియోగం వల్ల జరిగే నష్టం. ఇలా అతిగా వాడేయడం వల్ల ముఖ్యంగా 3 పెద్ద సమస్యలొస్తాయి. మొదటిది, అత్యాశ వల్ల వనరులు వేగంగా తరిగిపోవడం. రెండవది, ఈ వనరులన్నీ కొందరి చేతుల్లోనే ఉండిపోయి సమాజం ఉన్నవాళ్లు లేనివాళ్లు అని రెండుగా విడిపోవడం. ఇక మూడవది, భూమి వేడెక్కడం, ఓజోన్ పొర దెబ్బతినడం లాంటి గ్లోబల్ ఎకోలాజికల్ క్రైసిస్. మనకు ప్రాణాధారమైనవి ఎంత వేగంగా నాశనమవుతున్నాయో ఇది చూపిస్తోంది. పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలి అన్నదానికి మహాత్మాగాంధీగారు చెప్పిన ఈ మాట ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రతి ఒక్కరి అవసరానికి సరిపడా వనరులు మన భూమి మీద ఉన్నాయి. కానీ ఎవరి అత్యాశను తీర్చడానికి కాదు. మోడర్న్ టెక్నాలజీ పేరుతో మనం చేస్తున్న దోపిడీయే ప్రపంచవ్యాప్తంగా ఈ వనరుల కొరతకు అసలు కారణం అని ఈ వాక్యం మనకు చాలా లోతుగా చెబుతోంది. పరిస్థితి ఇంతదాకా వచ్చాక ఇక లాభం లేదనుకుని ప్రపంచ దేశాలన్నీ ఒక ఆచరణాత్మకమైన దారి వెతకడం మొదలుపెట్టాయి. ఆ ప్రయాణమే మన 4వ విభాగం, స్థిరమైన అభివృద్ధి మరియు దానికి సంబంధించిన పరిష్కారాలు. ఈ పర్యావరణ ఉద్యమం ఎలా మొదలైందో చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. 1968లో క్లబ్ ఆఫ్ రోమ్ మొదలుపెట్టిన వనరుల పరిరక్షణ ఆలోచనతో ఇది ప్రారంభమైంది. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1992లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ వరకు ఈ ప్రయాణం సాగింది. ఆ సమావేశంలో 100కు పైగా దేశాధినేతలు కలిసి ఎజెండా 21ని ఆమోదించడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. కానీ ఈ ప్రపంచస్థాయి ఆదర్శాలు కాగితాలకే పరిమితం కాకుండా నిజం కావాలంటే స్థానిక స్థాయిలో చాలా పక్కా ప్రణాళిక ఉండాలి. అదే మన 5వ విభాగం, వనరుల ప్రణాళిక కోసం కావలసిన వ్యూహాలు. మన దేశంలోనే ప్రాంతాల మధ్య వనరులు ఎలా అసమానంగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు ఝార్ఖండ్లో బొగ్గు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాని మౌలిక సదుపాయాలు లేవు. అరుణాచల్ ప్రదేశ్లో నీరుంటే మౌలిక వసతులు తక్కువ. ఇక రాజస్థాన్లో చూస్తే సౌర, పవనశక్తి ఎక్కువే, కాని నీటి కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. లడాఖ్లో గొప్ప సంస్కృతి ఉంది, కాని నీరు, ఖనిజాలు లేవు. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు సమతుల్యమైన వనరుల ప్రణాళిక ఎందుకు అవసరమో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు.
ఈ ప్రాంతీయ అసమానతలు పోవాలంటే ఒక పద్ధతి ప్రకారం 3 దశల ప్రక్రియను ఫాలో అవ్వాలి. మొదటిది, ఏ ప్రాంతంలో ఏ వనరులున్నాయో వెతికి సర్వే చేయడం. రెండవది, సరైన టెక్నాలజీతో సంస్థలతో ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ను రెడీ చేయడం. మూడవది, ఈ వనరుల ప్రణాళికను మన దేశపు మొత్తం అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయడం. అంటే కేవలం మ్యాప్ గీసేసి వదిలేయకుండా దాన్ని పక్కాగా అమలు చేయడం అన్నమాట. ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన సహజ వనరు గురించి మాట్లాడుకుందాం. అదే మానవ మనుగడకు, మన ఆర్థిక వ్యవస్థకు అసలైన పునాది — నేల. మన 6వ విభాగం ఈ భూవనరులను అర్థం చేసుకోవడం. ఇక్కడ మన దేశ భౌగోళిక స్వరూపాన్ని చూస్తే 43% మైదాన ప్రాంతాలున్నాయి. ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు చాలా అనుకూలం. ఇక 30% పర్వతాలున్నాయి. ఇవి నదుల ప్రవాహానికి, టూరిజంకి ప్రాణం పోస్తున్నాయి. మిగిలిన 27% పీఠభూములు. వీటిలోనే మన ఖనిజాలు, అడవులు, శిలాజ ఇంధనాల నిల్వలు దాగి ఉన్నాయి. అంటే భూభాగంలో ఏ ఒక్క ముక్క కూడా వృధా కాదు. ప్రతిదీ మన మనుగడకు అత్యంత ఆవశ్యకమే. మన భారతదేశం మొత్తం విస్తీర్ణం అక్షరాల 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ సంఖ్య వినడానికి చాలా పెద్దగా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది ఒక పరిమితమైన ఆస్తి మాత్రమే. అందుకే భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భూమిని మనం చాలా జాగ్రత్తగా, ఒక స్పష్టమైన ప్రణాళికతో వాడుకోవాలి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. మన చుట్టుపక్కల సమాజం ద్వారా స్థానికంగా ఏ రకమైన వనరులు అభివృద్ధి చేస్తున్నారు? ప్రపంచ స్థాయి సమస్య గురించి మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో, దానికి పరిష్కారం మన ఇంటి దగ్గర నుంచే స్థానికంగా మొదలవడం కూడా అంతే ముఖ్యం. మనం తీసుకునే చిన్న చిన్న అడుగులే రేపటి పెద్ద మార్పుకు కారణమవుతాయి. మరి మనవంతుగా ఆ మార్పు కోసం మనం ఏం చేయగలం? ఈ ఆలోచనతోనే ఈనాటి మన